వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిలిం శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సుమారుగా 2.5 సంవత్సరాల క్రితం చేసిన ఒక ఆలోచన మా వరకు ఈ సినిమా తీయడం అనేది ఒక బాహుబలి లాంటి ప్రయత్నమేను. చాలా మంచి ప్రయత్నం, చాలా పెద్ద ప్రయత్నం. అయితే ఇందులో మాకు పనిచేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఎవరు కూడా రెమ్యునరేషన్ తీసుకుని పనిచేస్తున్నామని ఎవరు ఎప్పుడు అనుకోలేదు. మనసు పెట్టి ఇది మా సినిమా, మా సొంత సినిమా, ఇది మా సొంత పని అన్నట్టుగా తీసుకున్న ప్రతి రూపాయికి అంతకంటే 10 రెట్లు ఎక్కువ పనిచేసి ఒక కుటుంబంలాగా ఇంతవరకు కూడా ఈ సినిమాని తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ డయాస్ మీద నుంచి ఇక్కడి నుంచి బయట ప్రపంచంలోకి పరదాని బయటకు తీసుకొస్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో మంచి విజయవంతం అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే నా వరకు నేనైతే మన తెలుగు స్టేట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అని విజయనగరం జిల్లా నుంచి నేను వచ్చాను. సో అక్కడి నుంచి వచ్చి ఈ రోజున ఈ ప్రయాణం ఇక్కడి వరకు తీసుకొచ్చి రావడానికి కారణం, ముఖ్యంగా ఈ సినిమాకి ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం, కర్త కర్మ క్రియ అన్నీ మా విజయబాబు. ఆయన స్నేహితుడా సన్నిహితుడా ఏదో అని చెప్పలేం మా మధ్యన ఉన్న బంధానికి. అదేవిధంగా దీని అంతటికీ కూడా వెనక నుంచి నడిపించిన ఒక పెద్ద డ్రైవింగ్ ఫోర్సు మిత్రుడు మా శ్రీనివాస్, పివి శ్రీనివాసులు. మేమందరం కడప శ్రీనని ముద్దుగా పిలుచుకుంటాం. ఆయన కడప నుంచి వచ్చాడు. కాబట్టి మేము ముగ్గురం కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆదరించాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండస్ట్రీకి మేము కొత్త వాళ్ళమి, కొత్త బ్యానరు. మరి మీ స్టేజ్ మీద చూస్తున్న ముగ్గురు హీరోలు కూడా వాళ్ళందరూ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ వాళ్ళెవరూ కూడా ఈ కొత్త వాళ్ళు ఎలా తీస్తారా ఎలా చేస్తారా అని ఎక్కడ ఆలోచన చేయలేదు. కథ విన్నారు, దర్శకుడి తాలూకా పనితరం మీద నైపుణ్యం మీద నమ్మకం ఉంచారు. మా అందరి మీద మా మీద కూడా ప్రొడక్షన్ హౌస్ మీద కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకొని ముందు వెనక ఏమీ ఆలోచించకుండా ఈ సినిమాలో పార్ట్ అయినందుకు వాళ్ళకి అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఈ రోజున ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైనందుకు వేదిక మీద ఉన్న మా ముగ్గురు హీరోలకి మా మొత్తం ఎంటైర్ పరదా టీం తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా మనకు వచ్చిన 2 గెస్టులు, మనలో ఎవరైనా సరే తెలుగులో మన తెలుగువాడిగా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ గారితో 10 సెకండ్ల పక్కన ఉంటే చాలు అనుకుంటాం. అలాంటి పవర్ స్టార్తో 3 సినిమాలు తీసిన పెద్ద నిర్మాత, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మన శరత్ మరార్ గారు ఇక్కడ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ వేదిక మీదకి రావడం, మన అందరితో టైం స్పెండ్ చేయడం, ఈ రోజున మా సినిమాకి మా అందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ఆనంద మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జనరల్గా క్రికెట్లో ఎవరైనా ఫస్ట్ బాల్కి సిక్సర్ కొట్టిన వాళ్ళు మనం ఎక్కడా కూడా చూస్తుండం. ఎవరైనా క్రికెట్లో ఫస్ట్ బాల్కి సిక్సర్ కొడితే చాలా పెద్ద ప్లేయర్, మంచి ప్లేయర్ అవుతారు. ఆ రకంగా మా మినిస్టర్ గారు శ్రీనివాస్ గారు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మొన్నటి ఎలక్షన్లోనే మొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ వెంటనే కూడా మంత్రిగా అయ్యారు. గత 7 నెలల కాలంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్స్ ఆఫ్ ది ఏపీ క్యాబినెట్ అని ఒక మంచి పేరుని ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చుకున్నారు. వారు ఆయన ఒక మంత్రిగా కంటే కూడా ఒక సన్నిహితుడిగా, శ్రేయోభిలాషిగా ఈ రోజున నా మీద ఉన్న అభిమానంతో, మా ఆనంద మీడియా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్, మీరు ఎలాగైతే ఫస్ట్ బాల్తో సిక్సర్ కొట్టారో అదేవిధంగా ఆనంద మీడియా కూడా అదే ఫస్ట్ బాల్తో సిక్సర్ కొట్టాలని మీరు మీ మంచి మనసుతో మా ఆనంద మీడియాని, వేదిక మీద ఉన్న మా అందరినీ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ప్రయాణం మొదలైంది. త్వరలోనే సినిమా కూడా విడుదల కాబోతోంది. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆ సర్వేశ్వరుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సార్, ఎవరు సార్ మొదటి సినిమా మొదటి స్పీచ్ అని చెప్పింది? 100 సినిమాలు తీసిన వాళ్ళలాగా స్పీచ్